మొదటి ఆదివారం ఆరాధనలో క్రిస్మస్ని గురించిన ఏ సందేశం విన్నాం మనం చెప్పండి. క్రిస్మస్ని గురించిన ఏ సందేశం విన్నాం గుర్తుందా అమ్మ మనకి ఎవరికైనా? అమ్మ క్రిస్మస్ని గురించిన సందేశాలు ఆదివారాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆదివారాలు మనం ధ్యానిస్తున్నప్పుడు క్రిస్మస్ని గురించిన కొన్ని సందేశాలని మనం వింటూ వస్తూ ఉన్నాం. ఏ సందేశాన్ని మనం విన్నాం క్రిస్మస్ని గురించి? మొదటి ఆదివారం ఆరాధనలో రాజైన యేసుక్రీస్తు ప్రభులో ఉన్న 7 విశిష్టతలని, రాజైన యేసుక్రీస్తులో ఉన్న 7 విశిష్టతలని, ఆయన రాజుగా ఉన్నాడని, ఆ రాజుకి ఎన్ని విశిష్టతలు ఉన్నాయో 7 విశిష్టతలని మనం నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఎవరిలో పుడతాడు, యేసుక్రీస్తు ప్రభు ఎవరిలో జన్మిస్తాడు, ఒక వ్యక్తిలో యేసయ్య జన్మించాలంటే ఎలాంటి కారణాలు ఒక వ్యక్తిలో ఉండాలంటే ఒక 7 అద్భుతమైన కారణాలు మనం విన్నాం. దాని తర్వాత గడిచిన ఆదివారం మనం నేర్చుకున్న సందేశం ఏంటంటే సత్రము, పశువుల తొట్టి యొక్క ప్రాముఖ్యత, సత్రం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, పశువుల తొట్టి యొక్క ప్రాముఖ్యతని, ప్రాధాన్యతని మనం నేర్చుకున్నాం. ఈ దినం మనం ధ్యానించబోతున్న అంశం మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 15 వచన భాగాల్లో అక్కడ క్రిస్మస్నిలో ఒక చక్కటి సందేశాన్ని మనం వింటూ ఉన్నాం. అందులో ఒక చక్కటి విషయాలని ఈ దినం ప్రభు మనతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈ దినం మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 15 వచన భాగాల్లో మనకు అక్కడ ప్రాముఖ్యంగా, ప్రత్యేకంగా మనకు అక్కడ కనపడుతున్న వారు ఎక్కువగా, ఈ వాక్య భాగం అంతట్లో ఎక్కువగా కనపడుతున్న వారు ఎవరంటే తూర్పు దేశపు జ్ఞానులు. ఎవరు చెప్పండి? వారు వైస్ మెన్ ఫ్రమ్ ఈస్ట్ అని రాయబడతాం. తూర్పు దేశపు జ్ఞానులను గురించి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 15 వచన భాగాల్లో ఎక్కువగా మనకు రాయబడుతున్న విషయాలు చూస్తూ ఉన్నాం. ఈ తూర్పు దేశపు జ్ఞానులకి చాలా ప్రాముఖ్యత, చాలా ప్రాధాన్యత వాళ్ళకి కలిగింది. వారి జీవితాలు చాలా ధన్యమయమైనాయి. వాళ్ళ జీవితాలకి చాలా సార్థకత దొరికింది. చాలా పుణ్యం కట్టుకున్నారని చెప్పచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు మొట్టమొదటిగా చూసింది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు మొట్టమొదటిగా చూసిన ఆ యోగ్యత, ఆ ధన్యత, ఆ భాగ్యం ఎవరికి దక్కిందంటే తూర్పు దేశపు జ్ఞానులకే దక్కింది. తూర్పు దేశపు జ్ఞానులను గురించి ఈ వాక్య భాగాల్లో మనం చదువుతున్నప్పుడు వారిలో ఉన్న ఒక 7 లక్షణాలు అందులో మీకు కనపడతాయి. తూర్పు దేశపు జ్ఞానులలో ఉన్న 7 ఆత్మీయ లక్షణాలు ప్రతి క్రైస్తవ విశ్వాసిలో కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇవి కలిగి మనం క్రిస్మస్ని జరిగించుకున్నప్పుడు, ఇవి కలిగి క్రిస్మస్లో దేవుని మనం ఆరాధించగలిగినప్పుడు మన జీవితాల్లో ఆ పండుగలో ఉన్న దీవెనలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రీస్తు పుట్టుకలో, ఆయన జన్మలో ఉన్న ఆ దీవెనలు, వాటన్నిటిని మనం పొందుకోగలుగుతాం, వాటన్నిటిని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఈ తూర్పు దేశపు జ్ఞానులలో ఉన్న మొట్టమొదటి లక్షణం మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఏం కనపడుతోంది ఈ తూర్పు దేశపు జ్ఞానుల్లో ఉన్న ఒక లక్షణం అంటే, ఎంత కష్టమైనా కానీ, ఎంత క్లిష్టమైనా కానీ దేవుణ్ణి చూడాలన్న ఒక నిర్ణయం వీరిలో ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత కష్టమైనా, ఎంత క్లిష్టమైనా దేవుణ్ణి చూడాలన్న నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఈ తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళు దేవుణ్ణి చూడాలన్న ఆశ వారిలో ఉన్నది. వారిని దేవుణ్ణి చూడాలన్న ఆ కోరిక, దేవుని చూడాలన్న ఆ ఆసక్తి, ఆ నిర్ణయం, ఆ తీర్మానం వారిని యెరూషలేముకు వచ్చులాగన చేసింది. ఎక్కడికి వచ్చారట చెప్పండి? వారు రాజైన హేరోదు దినములలో, చదవండి, రాజైన హేరోదు దినం యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చిరి. ఏ దేశం నుండి వచ్చారు? పర్షియా నుండి వాళ్ళు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. పర్షియా నుండి యెరూషలేముకి ఎన్ని మైళ్ళ దూరం తెలుసా? మామూలుగా సాధారణంగా తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకి వచ్చారు అన్న మాట ఒక లైన్లో చదువుతాం, కానీ ఆ యెరూషలేముకు వచ్చారన్న ఆ ఒక్క వాక్య భాగం
1000 మైళ్ళ దూరం నుండి వాళ్ళు వచ్చినారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎన్ని మైళ్ళ దూరం చెప్పండి, అది ఎన్ని మైళ్ళ దూరం చెప్పండి. ఒక్కరోజు కేరల్స్ మాతో తిరిగి కథ అయిపోయింది కొంతమంది. నేను విమర్శించట్లేదు కానీ చెప్తా ఉన్నా, సాధారణంగా సందర్భాన్ని బట్టి చెప్తా ఉన్నా. 2 రోజులు తిరిగి 3 రోజులు తిరిగే కల్లా కొంచెం పాల మంచగా బేకల్లా ఇక అయిపోతుంది కొంతమంది పని. 1000 మైళ్ళ దూరం యేసుని చూడాలన్న ఆశ వాళ్ళలో ప్రతి దినం కలుగుతూనే ఉంది. నా ప్రైవేట్లారా, ఎన్ని రోజులు ప్రయాణం చేసి ఉంటారు సుమారుగా? ఒక సర్వే వాళ్ళ ప్రయాణాన్ని లెక్క వేసి 1000 మైళ్ళ ఆ ప్రయాణాన్ని పర్షియా నుండి ఆ యెరూషలేముకు వచ్చిన వారి ప్రయాణాన్ని లెక్క చేసినప్పుడు వారు ప్రయాణించిన నెలలు ఎన్ని తెలుసా? 12 నెలలు వాళ్ళు ప్రయాణించారు. ఎన్ని నెలలు చెప్పండి? ఒక్క రోజు ప్రయాణానికి అలసట పడిపోయి కుప్పగులిపోయి మనం అక్కడ ఇక్కడ సొమ్మసిల్లిపోయి మన వల్ల కాక నీరసించిపోయి కుప్పగులిపోతా అంటే, తూర్పు దేశపు జ్ఞానులు యేసుని చూడాలని వారు ప్రయాణించిన రోజులు ఎన్ని తెలుసా? 12 నెలలు. ఎన్ని నెలలు చెప్పండి? కరెక్ట్గా చెప్పాలంటే 9 to 12 months అని రాయబడతా ఉంది. 9 నుండి 12 నెలల వరకు తూర్పు దేశపు జ్ఞానులు వారు ప్రయాణించారు. 800 నుండి 1200 మైళ్ళు వాళ్ళు పర్షియా నుండి యెరూషలేము దగ్గరికి వచ్చారని దేవుని వాక్యం రాయబడతా ఉన్నది. లేఖన సత్యాల్లో చూస్తే ఈ జ్ఞానుల్లో ప్రభు మనకు నేర్పుతున్న లక్షణం ఏంటిది? ఈ జ్ఞానుల్లో ప్రభు మనకు నేర్పుతున్న ఆత్మీయ గుణం ఏంటిది? గుణ లక్షణాలు ఏంటిదని అంటే, ఎంత కష్టమైనా కానీ యేసుని చూడాలన్న ఆశ కలిగిన వారు వీళ్ళు. దేనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎట్లా ప్రయాణించారు చెప్పండి? వంటల మీదనే వారి ప్రయాణం. ఎట్లా ప్రయాణం చెప్పండి? మనకు ఆటోల్లో నిన్న నాయన ఒక్కొక్కరికి పైన కింద అయిపోతా ఉంది. వంటల మీద వీళ్ళ ప్రయాణం 12 నెలల ప్రయాణం, 800 నుండి 1200 మైళ్ళ ప్రయాణం, 12 నెలల ప్రయాణం వీళ్ళది. ఒక్కరోజు ఆ ప్రయాణంలో ఆ ఆశ తగ్గిపోలే నా ప్రైవేట్లారా. ఒక్కరోజు ఆ తీర్మానంలో ఆ నిర్ణయంలో వారు వెనకకు పడిపోలే. ఏది తెలుసా వారిని నడిపించి? తీర్మానమే వారిని నడిపించింది. యేసు పుట్టాడు, రాజైన హేరోదు దినములో యేసు జన్మించాడు అని తూర్పు దేశపు జ్ఞానులకు దేవుడు జన్మించాడన్న వార్త రాగానే వారు ఉన్న చోటున వారు ఉండలేకపోయినారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ పుట్టిన దేవుడు ఎవరో చూడాలా, ఆ దేవుడిని ఎవరో కలుసుకోవాలా అన్న ఆశ, ఆసక్తి వారిని యెరూషలేముకు వచ్చునాగన చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి, హల్లెలూయా. అదే ఆశ ఈరోజు మనలో ఉండాలా. దేవుణ్ణి చూడాలన్న ఆశ, దేవుణ్ణి చూడాలన్న ఆ కోరిక మనలో ఉండాలా, ఆ ఆసక్తి మనలో ఉండాలా. దేవుణ్ణే చూడాలనుకున్నారు. ఎవరిని చూడాలనుకున్నారు చెప్పండి? దేవుణ్ణి చూడాలి. ఆ నక్షత్రం ఉన్న చోటుకి వచ్చి నిలిచి వారు ఇంటిలోకి వచ్చి శిశువుని చూచారు అని రాయబడతాను. ఆశ భంగంగాలే, వారి ఆసక్తి వ్యర్థంగాలే. దేవుణ్ణి చూడాలన్న నిర్ణయం ఎంత క్లిష్టమైనదైనా ఈ తూర్పు దేశపు జ్ఞానులు దేవుణ్ణి చూడాలన్న ఆ ఆసక్తితో ఆ ప్రయాణంలో వారు ఎక్కడ సొమ్మసిల్లిపోకుండా కుప్పగూలిపోకుండా అంత దూరం దేవుణ్ణి చూడటానికి వచ్చినారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుణ్ణి చూడాలన్న నిర్ణయం కలిగిన వాళ్ళు ఎవరిని చూడాలన్న నిర్ణయం కలిగిన వారు చెప్పండి? దేవుణ్ణి చూడాలని. ఇదే ఆసక్తి ఈ రోజున మనలో కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు. మనలో కూడా ఆరంభంలో ఉంటుంది చాలా మందికి ఆసక్తి. దేవుడు ఎవరో చూడాలని, దేవుణ్ణి కలుసుకోవాలా, దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. కానీ ఆ ఆసక్తి చాలా వరకు చాలా మంది జీవితంలో ఎలాగుండిపోతుందంటే, తుదుముట్టుకు వరకు, అంతం వరకు ఆ ఆసక్తి ఉండలేకపోతాను. అందుకే అంటాడు కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:12 అంటాడు కదా, మీరు కనపరిచిన ఆసక్తిని తుదుముట్టుకు వరకు మీరు కనపరచండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. మీరు మాంద్యులు కాక చదవండి, అంతేనమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:12 పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టుకు కనపరచవలనని మీకేంటి చెప్పండి? అపేక్షించుచున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తి తుదుముట్టుకు కనపరచవలనని ఏం చేయుచున్నాము చెప్పండి? అపేక్షించుచున్నాం. యేసుని చూడాలన్న ఆశ చివరి వరకు ఉందా మనలో?
యేసుని చూడాలన్న ఆశ జ్ఞానుల్లో చివరి వరకు ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆరంభములో అదే ఆసక్తి, ఆరంభములో అదే ఆసక్తి, అదే ఆశ. ప్రయాణ మధ్యలంలో అదే ఆసక్తి, అదే ఆశ. అంతములో కూడా తుది ముట్టుకు కూడా యేసుని చేరేంత వరకు కూడా అదే ఆశ, అదే ఆసక్తి యేసు దగ్గరికి వారిని నడిపించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరు దేవుని ఎడల ఆశ కలిగి ఉంటారో దేవుడు వారికి కనపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే వీరికి ఇంత గొప్ప భాగ్యం దక్కింది. ఏముందండి, ఈ తూర్పు దేశపు జ్ఞానుల్లో 1000 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చారనా? 9 నెలల నుండి 12 మాసాల దాకా వంటల మీద వచ్చారనా? దేవుడు వారికి మొట్టమొదటిగా కనపడే భాగ్యం ఇచ్చాడు, మొట్టమొదటిగా కనపడే ధన్యత దక్కిందని అంటే కాదు. 1000 మైళ్ళ ప్రయాణం కాకపోవచ్చు, 9 నెలల నుండి 12 నెలల ప్రయాణం కాకపోవచ్చు. అది కాదు, ఇంత దూరం ప్రయాణించారు, ఎన్ని నెలలు ప్రయాణించారు అనేది కాదు. ఆసక్తి, ఆసక్తి, ఆసక్తే వారికి యేసుని కనపడేలా చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిని కనపడేలా చేసింది చెప్పండి? ఆసక్తి. ఇదే ఆశ ఈ జక్కయ్యలో కనపడుతుంది. లూకా సువార్త 19వ అధ్యాయం 1-2 వచనాల్లో అతను ఆశతో వేగముగా పరిగెత్తుకొని వచ్చి యేసు ఎవడో చూడగోరినాడని రాయబడతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిని చూద్దామని వచ్చాడట చెప్పండి? యేసు ఎవరో చూడగోరాడట. అందరిళ్ళకి వెళ్ళాల్సిన అవకాశం దేవునికి ఉంటే, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని ఎంతో మందిని యేసయ్య పిలుస్తా అంటే, ఎవరింటికి యేసయ్య వెళ్ళాడు తెలుసా? ఎవరింటికి యేసయ్య వెళ్ళాడు తెలుసా? ఒక ఆశతో ఉన్నవాడి జక్క ఇంటికే ఆయన వెళ్ళినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన పొట్టివాడు, కానీ అతనిలో ఆశ ఎంత గొప్పదంటే ఒక మేడి చెట్టుని ఎక్కేలా చేసింది, యేసయ్యని చూచేలా చేసింది. ఆ ఆశను చూసిన దేవుడు, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నీ ఇంటికి ఏంటి చెప్పండి మనము వెళ్ళవలసి ఉన్నది అని జక్కయ్య ఇంటికి వెళ్ళి జక్కయ్య జీవితాన్ని బాగు చేసి, జక్కయ్య బ్రతుకుని బాగు చేసి, జక్కయ్య కుటుంబాన్ని బాగు చేసి ఆ ఇంటికి రక్షణ దేవుడిచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క ఆసక్తే అన్ని దీవెనలకి కారణం. నా ప్రైబెట్లారా, ఆసక్తి, ఎంత ఆసక్తి ఉందో చెప్పండి మనకి ఈ రోజున. ఎంత ఆసక్తి దేవుల్లో ఉందో. యేసుని చూడాలని వచ్చారట. యోహాను సువార్త 12వ అధ్యాయం 20 నుండి 21 వచన భాగాల్లో మీరు చూస్తే, లేఖన భాగంలో యోహాను సువార్త 12వ అధ్యాయం 20 వచనం 21 వచనం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని. ఎవరిని చూడగోరుతున్నారని చెప్పండి? యేసుని చూడగోరుతున్నారు. చూడండి, పండుగకు వచ్చిన వాళ్ళు ఎవరిని చూడటానికి ఇష్టపడ్డారు తెలుసా? యేసయ్యని చూడటానికి ఇష్టపడతా ఉన్నారు. ఈ రోజున నీ ఆసక్తి, నీ ఆశ ఏమై ఉండాలి తెలుసా? యేసుని ఒక్కటి మాత్రమే చూడాలా. ఆమేనా? యేసయ్యని ఒక్కరినే చూడాలన్న ఆశ ఈ క్రిస్మస్ మాసం అంతట్లో కరగాల మనకి. మన ఆశ అంతా ఏంటి తెలుసా? వాళ్ళెట్ట చీర కట్టుకున్నారు, వీళ్ళెట్ట చీర కట్టుకున్నారు, వాళ్ళెట్లా తయారైనరు, వీళ్ళెట్లా తయారైనరు. కొంతమందికి ఇదే ఆశ, మేము కనపడాలన్న ఆశ, మాకేమున్నదో కనపడాలన్న ఆశ, కొంతమందికి కనపరుచుకోవాలన్న ఆశ. కానీ ఈ క్రిస్మస్ మాసం అంతటిలో మన ఆశ ఒకటే, కొత్త బట్టలో ఇంకేవో కావో. మన ఆశ ఒక్కటి క్రిస్మస్ మాసం అంతటిలో ఉండాలి తెలుసా? నువ్వెన్ని కొత్త బట్టలు ధరించినా, ఎంత బాగా తయారై పండుగకు వచ్చినా, తయారు కావద్దని నేను అనట్లేదు, కానీ ఒకటి ఏంటి తెలుసా? యేసయ్యని నువ్వు చూడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ఖరీదైన వస్త్రాలతో నువ్వెంత చక్కగా తయారై వచ్చినా యేసుని చూడాలన్న ఒక ఆశతో రా. ఎంత ధన్యత చెప్పండి, ఎంత భాగ్యం చెప్పండి. ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ నరరూపధారిగా, ఆయన పరమాత్ముడై ఉండి ఆయన నరమాత్ముడుగా దిగివచ్చి, పరలోకపు మహిమనంతా దిగివచ్చి విడిచిపెట్టి నరరూపధారిగా సశరీరుడుగా మారి పరలోకమంతా దిగి భూమి మీదికి దిగివచ్చి ఆయన ఎవరికి కనపడ్డాడు తెలుసా? ఎవరికి కనపడ్డాడు చెప్పండి? తూర్పు దేశపు జ్ఞానులకి. ఎందుకంత ధన్యత దక్కిందంటే ఆశ, ఆశ, ఆశ. ఏం కావాలో చెప్పండి? ఆశ, ఆసక్తి వారిలో ఉన్నది. రెండోదిగా ఏం కనపడుతోంది చెప్పండి వారిలో? మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. తూర్పు దిక్కు నుండి ఆయన నక్షత్రాన్ని చూచి
దేన్ని చూసి చెప్పండి? చెప్పాలి. దేన్ని చూసి చెప్పండి? దేన్ని చూసి చెప్పండి? నక్షత్రాన్ని మాదిరిగా పెట్టుకున్న జ్ఞానులు వీళ్ళు. మొట్టమొదటిగా ఎంత కష్టమైన నష్టమైన యేసుని చూడాలనుకున్న జ్ఞానులు వీళ్ళు. ఎలాంటి జ్ఞానులు అంటే నక్షత్రాన్ని మాదిరిగా పెట్టుకున్న జ్ఞానులు వీళ్ళు. స్వబుద్ధిని ఆధారం చేసుకోలే. ఏం ఆధారం చేసుకోలే వీళ్ళు చెప్పండి? స్వబుద్ధిని ఆధారం చేసుకోలే. స్వబుద్ధిని ఎక్కడ ఆధారం చేసుకోలే వీళ్ళు? ఒక్కటి పెట్టుకున్నారు, ఒక్కటి మాదిరిగా పెట్టుకున్నారు. ఒక్కటి నడిపించాలా, ఒక్కటి మనకి మార్గనిర్దేశం చేయాలా, ఒక్కటి నడిపిస్తా ఉంటది. దాని వెనకాల మనం పోవాలనుకుని బయలుదేరి వచ్చిన జ్ఞానులండి వీరు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే తూర్పు దేశపు జ్ఞానులైనారు వీళ్ళు. ఏమైనారు చెప్పండి? వీళ్ళు జ్ఞానులైనారు. మన సంగతి గుడ్డెత్తు చెల్లబడ్డట్టే. మనం ఎట్లా ఉంటుందో తెలుసా? మన జీవితాల్లో మనకి మాదిరి ఉండదు. మనకి కొన్నిసార్లు గుడ్డెత్తు చేల్లో పడ్డట్టుగా ఏది పెట్టుకోకుండా, ఏమీ తెలుసుకోకుండా కొన్నిసార్లు ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు చేస్తున్నామో తెలియదు, ఏడికి పోతున్నామో తెలియదు, ఎందుకు నడిపింపబడుతున్నామో తెలియదు. కానీ వీళ్ళు నడిపింపబడుతున్నది వీళ్ళకి తెలుసు. దేనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వీళ్ళకి ఒక సత్యం తెలుసు. ఏంటి తెలుసా? ఒక నక్షత్రం వీరిని నడిపిస్తూ ఉంది. ఆ నక్షత్రాన్ని వీరు వెంబడిస్తా ఉన్నాం. ఆమేన్. మాదిరి ఏముంది చెప్పండి అందులో? మాదిరి, వెంబడిస్తున్న మాదిరి, నడిపించబడుతున్న మాదిరి. ఒక నక్షత్రం వారిని నడిపిస్తా ఉన్నది. దేన్ని చూసి వచ్చారు తెలుసా వాళ్ళు? హేరోదు దగ్గరకు వచ్చి దేన్ని చూసి వచ్చారంటే చెప్పండి? నక్షత్రం చూసి వచ్చాం. దేన్ని చూసి వచ్చారు? గ్రంథాలు చూసారా మీరు? ఏమేం చూశారు? దేన్ని చూసి వచ్చారు మీరు అంటే నక్షత్రం. ఇగో ఒక నక్షత్రం కనబడుతుంది, మీరు కూడా చూడండి. ఇదే మమ్మల్ని నడిపించింది. పర్షియా దేశంలో మాకు కనపడిన నక్షత్రం యెరూషలేము వచ్చేదాకా మమ్మల్ని నడిపిస్తూనే ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది మాకు మాదిరిగా ఉంటూనే ఉన్నది. అది మాకు మార్గనిర్దేశం చూపుతూనే ఉన్నది. ఆ నక్షత్రం చూడండి ఎంతవరకు చక్కగా. ఒక మాట చదవండి, మత్తయి సువార్తలో మీరు చదవండి. 2వ అధ్యాయంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2:9 చదవండి. ఇదిగో తూర్పు దేశము ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదగా వచ్చి నిలుచు వరకు వారికి ఎట్లా తెలిసింది చెప్పండి? వారికి ముందుగా నడిచింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నక్షత్రాన్ని ఏం పెట్టుకున్నారు చెప్పండి? మాదిరి. ఏం నడిపించింది నిన్ను? ఏం చూసావు నిన్ను అంటే వాళ్ళకి చెప్పడానికి ఒక కారణం ఉన్నది. వాళ్ళు చెప్పడానికి ఒక రీజన్ ఉన్నది. ఏంటిదా రీజన్ తెలుసా? ఇగో ఈ నక్షత్రం మమ్మల్ని తూర్పు దేశం నుండి మమ్మల్ని నడిపిస్తా ఉన్నది. స్వబుద్ధి ఎన్నడూ వారు ఆధారం చేసుకోలే. వారు జ్ఞానులు. వాళ్ళు ఎంతో జ్ఞానం కలిగిన వాళ్ళు, ఎంతో పాండిత్యం కలిగిన వారు, బుద్ధి కలిగిన వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు. వాళ్ళ తెలివి ఎక్కడ ప్రదర్శించలే తెలుసా? వాళ్ళ బుద్ధి ఎక్కడ ప్రదర్శించలే. వాళ్ళని నడిపించిందల్లా నక్షత్రమే. ఆ నక్షత్రమే మాదిరిగా మారింది. ఆమేన్. ఈ రోజున అలాంటి మాదిరి మనం కలిగి ఉండాలి. నా ప్రైవేట్లారా, మన సొంత బుద్ధి ఎక్కడ ఉపయోగించొద్దు. సామెతల గ్రంథం 3:5 రాయబడుతోంది కదా దేవుని వాక్యం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు ఏంటి చెప్పండి? నీవు నమ్మిక ఉంచుకో. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనములో స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నువ్వేంటి చెప్పండి? నీవు నమ్మిక ఉంచు. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో మీరు చదివితే నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనము, ఆయన నీ కార్యములు ఏం చేస్తాడు చెప్పండి? నెరవేరుస్తాడు. మార్గాలు యెహోవాకు అప్పగించుకున్నారు వాళ్ళు. నక్షత్రం మాదిరిగా పెట్టుకున్నారు. నక్షత్రాన్ని వెంబడించాలా, నక్షత్రం నడిపించబడేదాకా నడవాలా, నక్షత్రమే గురిగా, నక్షత్రమే లక్ష్యముగా పెట్టుకొని నడిపించబడ్డారు. అందుకని ఆ మాదిరిగా ఆ నక్షత్రం మారింది, వారిని యేసు యొద్దకు నడిపించింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు యొద్దకు నిలిచే వరకు నక్షత్రాన్ని వారు మాదిరిగా పెట్టుకుని. ఈ రోజున ఏం పెట్టుకున్నాం మనం మాదిరిగా? మన జీవితాల్లో మనకు మాదిరిగా ఏమున్నది? దేవుని వాక్యం మాదిరిగా ఉన్నదా? దేన్ని పెట్టుకుంటున్నాం ఈ రోజున? ఏ పని చేయటానికైనా, ఏ విషయాన్ని చేయటానికైనా మనకి ఈ రోజున ఒక గురిగా, ఒక గమ్యముగా నడిపించగలిగే ఏమంటానంటే ఒక డ్రైవింగ్ ఫోర్స్ అని అంటాను. ఈ నక్షత్రాన్ని నేను ఏమంటానంటే ఒక డ్రైవింగ్ ఫోర్స్.
వారిని వెనక నుండి నడిపిస్తోంది, వాళ్ళని ముందు నడిపిస్తోంది. వారు ఒక డ్రైవింగ్ ఫోర్స్ గా నక్షత్రం మారింది. మనల్ని ఏం నడిపిస్తోంది ఈ రోజున? ఏం పెట్టుకున్నాం మాదిరిగా ఈ రోజున? దేన్ని బట్టి నడిపించబడతా ఉన్నాం? దేన్ని చూసి మనం నడిపించబడుతున్నాం? వారికి ఉంది ఒక నక్షత్రం, వారికి ఒక మాదిరి ఉంది. ఈ రోజున మనము ఏం పెట్టుకున్నాం మాదిరిగా? దేని చేత నడిపించబడతా ఉన్నాం ఈ రోజున? మన డ్రైవింగ్ ఫోర్స్ ఏంటిది? ఈ రోజున నన్ను అడిగితే ఏం చెప్పగలుగుతామో? ఈ రోజున దేవుడిస్తున్న ఒక ప్రశ్న, ఒక సవాలు మనకి ఈ రోజున, ఈ ఉదయం. ఎంత కష్టమైనా కానీ, క్లిష్టమైనా కానీ ఏం చూద్దాం అనుకున్నారు చెప్పండి? యేసుని వారు చూడాలనుకున్నారు. యేసుని చూడాలన్న ఆశ ఉందా? ఎంత కష్టమైన, క్లిష్టమైన దేవుణ్ణి కలుసుకోవాలా, ప్రతికూలతలున్నా, కష్టాలున్నా, నష్టాలున్నా యేసయ్యని చూడాలన్న లక్ష్యం, యేసయ్యని చూడాలన్న తీర్మానం వారిలో ఉంది నా ప్రియ బిడ్డలారా. రెండవదిగా నక్షత్రం వారికి మాదిరై మారింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్వబుద్ధి ఎన్నడూ రాకూడదు నా ప్రియ బిడ్డలారా, స్వశక్తి ఎన్నడూ రాకూడదు. అందుకే అంటాడు జకర్యా 4:6 అంటాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా అనేది జరుగును. రోమిల్ రాష్ట్ర పత్రిక 10:3 అంటాడు కదా, మీ స్వనీతిని ఆధారం చేసుకోవద్దు. 3 ఆధారం చేసుకోవద్దు. ఎప్పుడు కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, స్వశక్తిని ఆధారం చేసుకోవద్దు, స్వనీతిని ఆధారం చేసుకోవద్దు. ఇవి 3 మనం ఎప్పుడు కూడా ఆధారంగా ఇవి పెట్టుకోకుండా దేవుడు మనకు ఆధారమై మారాలా. ఆమేనా. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5-6 అంటాడు, దేవుని వానికి ఆధారంగా చేసుకొనకుండా వెళ్ళిపోయినారు వాళ్ళు. ఏం ఆధారం చేసుకోలే వాళ్ళు? చదవండి, త్వరగా చదవండి. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు. దేనికి ఆధారం చేసుకున్నాడు చెప్పండి? మన ఆధారం చాలా అయిపోతా ఉన్నాయి. ధనము మన ఆధారం, శరీరులు మన ఆధారం, ఇంకేవేవో ఆధారం చేసుకుంటా ఉన్నాం. కానీ జ్ఞానులకి ఆధారం ఏంటి తెలుసా? నక్షత్రము. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారి మాదిరి ఏంటి తెలుసా? నక్షత్రం. నక్షత్రం ఒక ఆధారంగా మార్చుకున్న వాళ్ళు నక్షత్రం ఒక మాదిరిగా పెట్టుకొని నడిచిన వాళ్ళు అని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. మూడవదిగా వాళ్ళు కనపడుతున్న 3వ లక్షణం ఏంటంటే, చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. లేఖన భాగాల్లో చూస్తే చక్కటి మాట రాయబడుతున్న ఒక చక్కటి మాట, సంతోషించిన జ్ఞానులు వీళ్ళు. ఏ జ్ఞానులు చెప్పండి? వీళ్ళు అత్యానంద భరితులైన జ్ఞానులు వీళ్ళు. లేఖన భాగాల్లో ఎంత కష్టమైన, క్లిష్టమైన మంచి తీర్మానం తీసుకున్న జ్ఞానులు, దేవుణ్ణి చూడాలని తీర్మానం తీసుకున్న జ్ఞానులు వీళ్ళు. రెండవదిగా నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని మాదిరిగా ఉంచుకొని నడిచిన జ్ఞానులు వీళ్ళు. మూడవదిగా ఏ జ్ఞానులు అని వాక్యం రాయబడుతుందంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. ఎన్నో వచనం చదవండి? మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. వారు ఆ నక్షత్రాన్ని చూచి ఏమయ్యారు చెప్పండి? వాళ్ళు అత్యానంద భరితులై. ఈ నక్షత్రం నడిపించేంత వరకు ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం వీరిలో ఉంటా ఉన్నది. కానీ ఒక దగ్గరకు వచ్చిన తర్వాత ఇక నక్షత్రం ఒక దగ్గరకు వచ్చి అట్లాగే నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక అది కదలట్లేదు. ఇక ఒక ఇంటి దగ్గర నిలిచిపోయింది, ఒక గృహం మీద నిలిచిపోయింది, యేసయ్య పుట్టిన స్థలం దగ్గరికి వాళ్ళని నడిచింది. అప్పుడు వాళ్ళకి ఏం కలిగిందంటే, ఇన్ని రోజులు మనం ప్రయాణం చేసినాం కదా, 1000 మైళ్ళ ప్రయాణం, 12 నెలల ప్రయాణం, నక్షత్రం ఎక్కడ ఏ రోజు ఆగలేదండి. ఒక్క గడియలో, ఒక్క సమయంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టిన స్థలము దగ్గర మాత్రమే అది నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు వాళ్ళకి ఏం కలిగింది చెప్పండి? అత్యానందం కలిగింది. అందుకే కలిగింది వాళ్ళకి. ఎక్కడ నిలవని నక్షత్రం 12 నెలల్లో ఎప్పుడు నిలుస్తుందా? ఎక్కడ ఆగిపోయిద్దా? ప్రతి గంట ఆగిందా? ప్రతి రోజు ఆగిందా? ప్రతి నెల ఆగిందా? లేదు నడుస్తూనే ఉంది. లేదు నడుస్తూనే ఉన్నది. నువ్వు చూడు అని ఆ జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూస్తూ ఉన్నారు. అది ఆగిన సమయాన్ని చూస్తున్నారు. అది ఆగిన గడియ కొరకు కనిపెడతా ఉన్నారు. ఎక్కడ ఆగలే. కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టిన ఆ బెత్లెహేం మీద, ఆ ఇంటి మీద ఆగినప్పుడు వారికి ఏం కలిగిందంటే అత్యానందం కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే దేవుని లేఖన భాగాల్లో
అత్యానందం కలిగిన అనుభవంలో నడిపించబడ్డారు. సంతోషించిన జ్ఞానులు వాళ్ళు. సంతోషం మనకిస్తున్న పండుగ ఇది, ఆనందం మనకిస్తున్న పండుగ. లేఖన భాగంలో అందుకే కదా లూకా సువార్త 2:10 అంటాడు కదా, మహా సంతోషకరమైన సువార్తమానం ఇది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు జన్మించున్నాడు. ఇది మీ అందరికీ సంతోషకరమైన ఏంటి చెప్పండి, వర్తమానం. సంతోషకరమైన సువర్తమానం ఇది. సంతోషాన్ని ఇచ్చింది వారికి, ఆనందాన్ని ఇచ్చింది వారికి. క్రీస్తులో ఈ రోజున మనకు ఆనందం పొందగలుగుతున్నామా? దేవునిలో ఈ రోజున సంతోషించగలుగుతున్నామా? ఎప్పుడు మన జీవితాల్లో బాధ, వేదన, దుఃఖం మనిషి జీవితంలో ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి. మనిషి జీవితంలో దేవుడు ఇవి 2 పెట్టినాడు. ప్రసంగి 7:14 అంటాడు అనుకుంటా, సుఖము దుఃఖము 2 జతపరిచినాడు మన జీవితాల్లో. ఒకనొక సమయంలో ఉంటుంది దుఃఖం, ఒకనొక సమయంలో ఏముంటుంది తెలుసా, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఈ క్రిస్మస్ మాసం అంతటిలో ఎన్ని దుఃఖాలున్నా ఆ దుఃఖం అంతటి మీదకి సంతోషం ఏలుబడి చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ దుఃఖం అంతటి మీదకి సంతోషం ఏం చేయాలి చెప్పండి, ఓవర్కమ్ చేయాలా. ఈ కాలం అంతట్లో ఏమో లేవని, ఏమో వండుకోలేదని, ఏమో చేసుకోలేదని, వాళ్ళు అట్లా చేసుకుంటున్నారు, ఇట్లా చేసుకుంటున్నారని ఎన్నెన్నో బట్టి మనకి దుఃఖం, వేదన వస్తూ ఉంటుంది. పిల్లలకు బట్టలు లేవని, ఇంట్లో సరుకులు లేవని, ఏదేదో అనేకమైన విషయాలు మన మనసులోకి వస్తూ ఉంటుంది. వీటన్నిటికంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రక్షణ నువ్వు పొందినావు, అంతకంటే సంతోషమే లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం పొందినావు నువ్వు చెప్పండి, రక్షణ పొందినావు, అంతకంటే సంతోషం లేదు అసలు. అది సంతోషం నీకు ఇవ్వాలా, అది ఆనందం ఇవ్వాలా. నీ పాపాలు క్షమింపబడ్డాయి, పాప విమోచన నువ్వు పొందినావు, నిత్య జీవానికి అర్హుడుగా, యోగ్యుడిగా మార్చినాడు దేవుడు నిన్ను. నిత్య జీవానికి వెళ్ళే మార్గం నీ కొరకు తెరిచినాడు. ఇంతకంటే సంతోషం ఎందుకు చెప్పండి? ఇంకా వేటిని బట్టి మనం సంతోషపడాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువే పర్రము నుండి విడిచిపెట్టినాడు. అంతకంటే సంతోషం ఉందా చెప్పండి? చెప్పాలి. అంతకంటే సంతోషం ఇచ్చేది ఏదైనా మీకుందంటే చెప్పండి నాకు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ఆయన పర్రమును విడిచిపెట్టినాడన్న సంతోషం ఇచ్చే వార్త, ఇంతకంటే ఎక్కువ వార్త ఏది లేదు నా ప్రైవేట్లరా. ఆ వార్త నీ హృదయంలో మండాలి. ఈ సమయం అంతటిలో దేవుడే నా కొరకు దిగి వచ్చినాడు, ప్రభువే నా కొరకు పుట్టినాడు. నాలాంటి పాపి కొరకు, నాలాంటి రోత జీవితం, పాప జీవితం, పశువుల తొట్టి లాంటి ఈ జీవితంతో, ఇలాంటి జీవిత అనుభవంలో ఉన్న నా కొరకు క్రీస్తు జన్మించాడా, నా కొరకు దేవుడు పుట్టాడా అని నువ్వేం చేయాలంటే నువ్వు సంతోషించాలా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వేం చేయాలో చెప్పండి, త్వరగా చెప్పండి. నువ్వేం చేయాలి చెప్పండి, సంతోషించాలా. క్రిస్మస్ మాసం అంతట్లో ఎక్కడ చూసినా సంతోషమే ఉంటుంది. లూకా సువార్త 1:14 ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువే ఆనందంతో గంతులేసినాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు ఏమేసాడు చెప్పండి? మనోళ్ళు గంతులు ఏమంటే లేకపోతున్నారు క్రిస్మస్ క్యారల్స్కి, ఒకటే సిగ్గుపడిపోతా ఉన్నారు. గర్భంలో ఉన్న శిశువే గంతులు వేసిండు, అక్కడ బయటకు వచ్చిన వాళ్ళం గంతులు వేయలేకపోతా ఉన్నాం. లూకా సువార్త 1:44 ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు ఆనందంతో ఏమేసాను చెప్పండి? కొంతమంది గంతులు వేయకూడదు, ఈ క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారు? సువార్త చెప్పాలా, కేకులు ఇచ్చి వచ్చేయాలా, క్యాలెండర్ ఇచ్చి వచ్చేయాలి, గంతులు ఎక్కడిది అంటున్నారు చాలా మంది. సంతోషంగా ఉండొద్దు మనం అంటున్నారు చాలా మంది. ఇది సంతోషంగా ఉండవలసిన సమయం ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి అంటది లూకా సువార్త 1:48 మరి అంటది చక్కటి మాట. మరి నా ఆత్మ దేవుని యందు ఏం చేశాను చెప్పండి? ఆనందించండి. ఎక్కడ చూసినా ఆనందమే, ఎక్కడ చూసినా సంతోషమే. అందుకే ఇది ఆనందాల పండుగ అన్నారు, సంతోషాల పండుగ అన్నారు క్రిస్మస్ని. ఈ క్రీస్తు యొక్క తూర్పు దేశపు జ్ఞానుల్లో 7 అద్భుతమైన లక్షణాలు మనకు కనపడతాయి. ఎంత కష్టమైన, క్లిష్టమైన దేవుణ్ణి చూడాలన్న తీర్మానం, నిర్ణయం కలిగిన వాళ్ళు. అలాంటి నిర్ణయం తీసుకుందామా? అలాంటి తీర్మానం తీసుకుందామా? జనవరి 1వ తారీఖున అడుగుతాం మిమ్మల్ని. 52 నెలలు, 52 వారాలు మందిరానికి ఒక్క వారం కూడా మానివేయకుండా ఉండే తీర్మానం మీరు తీసుకోవాలా? తీసుకుంటారా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తీసుకుంటారా? 52 వారాలు ఒక్క వారం కూడా మానివేయకుండా తూర్పు దేశపు జ్ఞానులు యేసుని చూడాలని ఒక నిర్ణయం తీసుకుంటే, నేను కూడా తీసుకుంటాను పాస్టర్ గారు అని చెప్పగలుగుతారా? రెండవదిగా తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని మాదిరిగా, ఆధారంగా పెట్టుకున్న వాళ్ళు. ఏం ఆధారంగా పెట్టుకుంటున్నాం ఈ రోజున? ఏం మాదిరిగా పెట్టుకుంటున్నాం ఈ రోజున? మనము ఆలోచించాలా.
మూడవదిగా ఈ తూర్పు దేశపు జ్ఞానుల్లో మనం చూస్తున్న మూడవ లక్షణం ఏంటిదని అంటే, చదవండి. మూడవ లక్షణం, వారు అత్యానంద భరితులైన జ్ఞానులు. ఏం ఆనందం చెప్పండి వారిని? అత్యానందం. మామూలు ఆనందం అండవచ్చు. అత్యానందం ఎందుకు కలిగిందంటే ఇన్ని రోజుల నిరీక్షణకి ప్రతిఫలం దొరికింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని రోజులు ఒక కళ, ఒక దర్శనం, ఆ నక్షత్రం నిలిచే ఆ రోజు వస్తుందా, ఆ గడియ వస్తుందా, ఆ సమయం వస్తుందా, చూస్తుండగా ఆ నక్షత్రం ఒక రోజున నిలిచిపోయిన సమయం, ఆ గడియ వచ్చింది. దాన్ని బట్టి వారికి అత్యానందం కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున చాలా పెద్ద స్టార్ పెట్టుకుంటున్నారు. ఏం లాభం చెప్పండి? స్టార్ పెట్టుకుంటున్న పైన స్టారు ఇంట్లో ఏంటి చెప్పండి? దాని తర్వాత ఏమైంది చెప్పండి? మీకు అది తెలియదు. ఇంట్లో పైన బాగా స్టార్ పెడతారు. ఇంట్లో ఏముంటుంది చెప్పండి? బారు పెడతారు. ఇంట్లో బారు పెట్టిన తర్వాత ఏమైంది? ఇక వారే అయింది. ఇక ఏమైంది చెప్పండి? అప్పుడు దాకా తాగిన వాళ్ళే ఇద్దరు తనుకునే రోజులు ఉన్నాయి. అప్పుడు దాకా కూర్చొని తాగిన వాళ్ళే తనుకున్న రోజులు కూడా ఉన్నాయి. క్రిస్మస్ రోజుల్లో అన్నదమ్ములు తనుకున్నారన్న వార్త వచ్చింది. ఇక పైన స్టారు, ఇంట్లో బారు, తర్వాత ఏంటి చెప్పండి? ఇక నువ్వు వద్దన్నా ఆగదు, వారు అక్కడ వస్తూనే ఉంటుంది. అక్కడ ఇక ఎంత వారొద్దన్నా అక్కడ తాగిన తర్వాత ఏమైంది చెప్పండి? వారు వస్తూనే ఉంటుంది. ఇదే అయిపోతుంది క్రిస్మస్. స్టార్ పెట్టుకోవటం, కింద బారు పెట్టుకోవటం, వారు పెట్టుకోవటం. ఇక సంతోషం ఎక్కడైపోతుంది క్రైస్తవ లోకల్లో? మూడవదిగా అత్యానందభరితులైన జ్ఞానులు. నాలుగవదిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి దేవుని లేఖన భాగాల్లో తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి సాగిలపడిన జ్ఞానులు వీరు. ఏ జ్ఞానులు చెప్పండి? వీళ్ళు సాగిలపడిన జ్ఞానులు. అంటే ఏం కనపడుతోంది వీరిలో? తగ్గింపు స్వభావం వీరిలో ఉంది. ఏముంది చెప్పండి? వీరిలో తగ్గింపు స్వభావం. సాగిల పడటం అంటే ఏంటి తెలుసా? నేలకి బోర్ల బొక్కల పడటం అని అర్థం. సాగిల పడిపోవటం, పాస్ట్రేట్ అని రాయబడతా ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. పాస్ట్రేట్ పూర్తిగా సాగిల పడటం, నేల మట్టుకు పూర్తిగా సాగిల పడిపోవటం. నమస్కరించటం, మొక్కటం అనే మాట రాయబడతాం దేవుని వాక్య భాగములు. వారు సాగిల పడ్డారు అని రాయబడతాం. దేవునికి సాగిల పడ్డారు, యేసుక్రీస్తు ప్రభుకి సాగిల పడిన జ్ఞానులుగా వారు కనపడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఏముంది వీరిలో చెప్పండి? వీరిలో ఏముంది చెప్పండి? తగ్గింపు ఉంది వీరిలో. దేవుణ్ణి ఎదుట సాగిల పడగలుగుతున్నారు ఈ జ్ఞానులు. తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు వీళ్ళు. మామూలు జ్ఞానం కాదు వీది. చాలా జ్ఞానం వీరికి ఉంది. అంత జ్ఞానం ఉన్నా, అంత తెలివి ఉన్నా, బంగారం బోలము సాంబ్రాన్ని తీసుకొచ్చిన వారు కనపడాలనుకున్న రాజు వారికి అక్కడ కనపడలే. అక్కడ ఎవరు కనపడ్డారు తెలుసా? ఒక రాజుగా ఒక శిశువు కనపడ్డారు. ఎవరు కనపడ్డారు చెప్పండి? చాలా మంది ఊహలో పెద్దగా కనపడితేనే, ఈరోజు పెద్ద చర్చి అయితేనే అబ్బా అమ్మా చర్చి ఏ ముందర అంటారు. ఇక పెద్ద కనపడాలా చాలా మందికి. పెద్ద పెద్ద లైట్లు, పెద్ద పెద్ద సౌండ్, దానికి మళ్ళీ ఒక ఎక్కువ పెట్టాలా వెనక నుండి. మొత్తం వాళ్ళ ముఖాల మీద కెమెరా రావాలా, మొత్తం పెద్ద పెద్దగా స్క్రీన్లు కనపడాలా. పెద్దవి కనపడితే ఆహా మాది పెద్ద చర్చ అనుకుంటున్నారు. ఈరోజున చాలా పెద్దగా కనపడాలనుకుంటున్నారు. ఏదైనా మనిషి ఎక్స్పెక్టేషన్ చాలా హై అయిపోతా ఉంది. కానీ వాళ్ళు అక్కడికి వచ్చే కల్లా ఒక శిశువుగా కనపడ్డారు. ఎవరు కనపడ్డారు చెప్పండి? అక్కడ చెప్పండి ఎవరు కనపడ్డారు చెప్పండి? ఒక శిశువు. ఆ నక్షత్రం అక్కడికి వచ్చి ఆగినప్పుడు వారు ఆ ఇంటిలోకి వచ్చి కానీ అక్కడ కనపడినది ఎవరు తెలుసా? ఒక శిశువు. వెంటనే ఆయన ఒక రాజని వారు దాన్ని స్వీకరించి, ఒక దేవుడని ఆయనని నమ్మి వారు అక్కడ సాగిలి పడిపోయినారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తగ్గింపు మనలో ఉండాలి నా ప్రైవేట్లారా. ఆ తగ్గింపుని దేవుడు మన దగ్గర కొడుతున్నాడు. సాగిల పడగలుగుతున్న అనుభవం రావాలా. 99వ కీర్తనల గ్రంథం 5వ వచనం. 99వ కీర్తనల గ్రంథం 9వ వచనం. త్వరగా చదవండి. 99వ కీర్తనల గ్రంథం. ఆయన పాదపీఠం ఎదుట ఏం చేయాలి చెప్పండి? 99వ కీర్తనల గ్రంథం 9వ వచనంలో చదవండి. మన దేవుడనే యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడనే యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట, ఆయన ఎదుట ఏం చేయాలి చెప్పండి? సాగిల పడాలా. ఎందుకు సాగిల పడాలా? ఈ రోజున నీవు ఎందుకు తగ్గించుకునే స్వభావంతో రావాలంటే ఆయన పరిశుద్ధుడై ఉండి పాపిగా నీ కొరకు వచ్చినాడు కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
నీ కొరకు మార్గము, సత్యము, జీవముగా ఆయనే మారి నరకానికి వెళ్ళిపోతున్న నీకు పరలోక ద్వారాన్ని తెరిచినాడు కాబట్టి, నరకాగ్నికి వెళ్ళవలసిన నీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినాడు కాబట్టి, ఈ క్రిస్మస్ మాసం అంతటిలో ఒక భక్తునిగా మన అనుభవం ఎలా ఉండాలి తెలుసా? నీవు ఆయనకి సాగిల పడాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఇచ్చిన నిత్య జీవం కొరకు, ఆయన ఇచ్చిన మోక్షం కొరకు, ఆయన ఇచ్చిన పరలోకం కొరకు, ఆయన ఇచ్చిన పాప క్షమాపణ కొరకు, ఆయన ఇచ్చిన రక్షణ కొరకు, ఆయన ఇచ్చిన నిత్య జీవం కొరకు నీవి క్రిస్మస్ మాసం అంతటిలో నీ మనసు, నీ హృదయం దేనితో నింపబడాలి తెలుసా? సాగిల పడుతున్న అనుభవంలో మారాలా. ఏ అనుభవంలో మారాలో చెప్పండి? సాగిల పడాలా. ఎంతగా నీ కొరకు దేవుడు దిగి వచ్చినాడో, ఎంతగా దేవుడు నీ కొరకు నరరూపధారిగా మారినాడో, పరలోక మహిమనంతా విడిచిపెట్టి శశరుడుగా మారి దాసుని స్వభావాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్న దేవుని దగ్గర, నీ దగ్గర నుండి ఆయన కోరేది ఏంటి తెలుసా? నువ్వు ఆ దేవునికి సాగిలపడు. ఆ దేవునికి నువ్వేం చేయాలి చెప్పండి? నువ్వు సాగిలపడాలి. 95వ కీర్తనల గ్రంథం 7వ వచనంలో దేవుని వాక్యం రాయబడుతోంది స్పష్టంగా. 95వ కీర్తనల గ్రంథం 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిలపడదుము. రండి నమస్కారం చేసి సాగిలపడదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. మన సృజించిన యెహోవా సన్నిధిని ఏం చేద్దాము చెప్పండి? మోకరించుదుము. దేవుని లేఖన భాగాల్లో రండి ఆయనకి సాగిల పడదామని దేవుని వాక్యం రాయబడతాం. తగ్గింపు మనసు, తగ్గింపు జీవితం, తగ్గింపు హృదయం ఆ జ్ఞానుల్లో కనపడుతున్న మాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేల మట్టుకు వంగటం, దేవుని ఎదుట సాగిల పడటం దేనికి సూచన చెప్పండి? వారిలో ఏముంది చెప్పండి? వారిలో ఎక్కడ కొంచెం గర్వమైనా కానీ, జ్ఞానం ఉంది, మాకు తెలివి ఉంది, పరిష్కారంగా దేవుణ్ణి తెలుసుకున్నామని ఎక్కడ కూడా ఒక్క కోణంలో కానీ, ఒక్క ఇంచు భాగంలో కానీ వారిలో ఎక్కడ కూడా గర్వం లేదు తెలుసా? అంతగా ఆ బాలుడైన శిశువుని చూడగానే వారిలో అంత తగ్గింపు వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుణ్ణి చూస్తున్నప్పుడు మనకు అంత తగ్గింపు వస్తుంది. దేవుణ్ణి చూడనంత వరకు గర్వం వస్తూనే ఉంటుంది, మనకి గర్వం కలుగుతూనే ఉంటుంది. కానీ దేవుణ్ణి చూడగానే వారు సాగిల పడిపోయినారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇంకొక 5వ లక్షణం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. తల్లైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనని పూజించిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనని ఏం చేశారు చెప్పండి? ఆయనని ఈ పూజించిరి అనే మాటకి లోతైన ఆత్మీయ అర్థం ఏంటి తెలుసా? ఆరాధించే మనసు కలిగిన వారని అర్థం వీరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ మనసు కలిగిన వారు వీరు చెప్పండి? ఆరాధించే మనసు, పూజించటం, మొక్కటం అని రాయబడతాం దేవుని వాక్య భాగంలో. ఎన్ని సందర్భాల్లో వారు పూజించారో, ఎన్ని సందర్భాల్లో మొక్కారో. మత్తయి సువార్త తీయండి, 2వ అధ్యాయంలో తీయండి, 2వ వచనం అనుకుంటా. అక్కడ కూడా ఏమని వాక్యం రాయబడతాం చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దేశము నుండి మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను ఏం చేయడానికి వచ్చారు వీళ్ళు? అసలు ఏం చేయడానికి వచ్చి ఏం చేయకుండా పోతున్నారు కొంతమంది. అసలు వచ్చిందే పూజించడానికి. ఎక్కడ దేనికి వచ్చారు చెప్పండి? పూజించడానికి, ఆరాధించడానికి వచ్చారు. ఆ దేవుడు ఎవరో, ఆ రక్షకుడు ఎవరో, ఆ పరమాత్ముడు ఎవరో, మా కొరకు దిగి వచ్చిన ఆ దేవుడు ఎవరో, ఆయనను ఆరాధిద్దామని పూజిద్దామని వచ్చారు వాళ్ళు అక్కడికి. ఆ ఉద్దేశంతోనే వచ్చారు. అక్కడ ఆయన కనపడగానే ఏం చేశారు తెలుసా? ఆయనని పూజించినారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉద్దేశంతో వస్తామో దేవుణ్ణి మస్తు ఆరాధించాలని వస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనమంతే చాలా మంది జీవితాల్లో చాలా బాగా ఆరాధిద్దాం అనుకుంటాం, చాలా బాగా దేవుని గణపరచాలా, చాలా బాగా దేవుని స్తుతించాలని అనుకుంటాం. స్తుతించగలుగుతున్నాం. అలాగే చేద్దామని వచ్చారు వాళ్ళు. అలాగే దేవుణ్ణి ఆరాధించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనంలో దేవుని వాక్యం ఏమని రాయబడుతోంది చదవండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యముల చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఆయన ఎదుట ఏం చేయాలి చెప్పండి? మనము సాగిలపడాలి. సాగిలపడుతూ దేవుణ్ణి మనం ఆరాధించాలా. సాగిలపడుతూ వారు ఏం చేశారు తెలుసా? సాగిలపడటమే కాదు, ఆయన్ని వారు పూజించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ పూజిస్తున్న అనుభవం వారికి కలిగింది, ఆరాధిస్తున్న అనుభవం వారికి కలిగింది. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా, దేవుని బిడ్డలముగా ఈ జ్ఞానులు నేర్పే పాఠాలు మనకు ఉండాలా.
క్రిస్మస్ మాసం అంతట్లో ఎట్లయిపోతుందో తెలుసా, ఆరాధించే సమయం లేదు చాలా మందికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పిండి వంటలు సగం పోయిద్ది, ఇల్లు డెకరేషన్ సగం పోయిద్ది, వాళ్ళకి పప్పలు ఇవ్వాలా, వీళ్ళకి అప్పలు ఇవ్వాలా, ఏమైనా వాళ్ళు ఇస్తే ఏమైనా తీసుకొని రావాలా, సమయం అంతా దీనికే పోయింది. ఎప్పుడు ఆరాధిస్తూ ఉన్నాం, ఎప్పుడు స్తుతించగలుగుతూ ఉన్నాం? దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన ఈ ఆనందం, దేవుడిచ్చిన ఈ పరమ జీవం బట్టి, నిత్య జీవాన్ని బట్టి దేవుణ్ణి ఎంత సమయం నువ్వు ఆరాధించగలుగుతా ఉన్నావు? నీ మనస్సు ఆరాధించగలిగే అనుభవంతో ఊగుతుందా నీ మనసు? ఆరాధించాలా, ఆరాధించాలా, ఆరాధించాలా. ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి కాలం అంతట్లో ఆరాధించాలా. పౌలు శీలలు ఎక్కడ ఆరాధించారు? అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనంలో వారికి ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు, వారి చెరసాల్లో బంధింపబడ్డప్పుడు, వారు ఆ చెరసాల్లో కీర్తనలు పాడుతూ దేవుణ్ణి ఏం చేస్తున్నారు చెప్పండి? స్తుతిస్తా ఉన్నారు, ఆరాధిస్తా ఉన్నారు వాళ్ళు. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాము ఒకగానున్న ఒక్కడి ఇస్సాకుని తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఆ కొండ మీదకి వెళ్ళి అబ్రహాము చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను నా కుమారుడు ఆయనకి అక్కడ మొక్కుతామని అన్నాడు. అక్కడ ఏమన్నాము చెప్పండి? ఆయనకి మొక్కుతాం, ఆయన ఆరాధిస్తాం. ఆ కొండ మీద ఆయన ఆరాధించే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. నా ప్రియబిడ్డలారా, ఆ మాట చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం. నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు తిరిగి వస్తాం. దేవునికి ఏం చేయటానికి అట చెప్పండి? దేవునికి ఆరాధించడానికి వెళ్ళే బిడ్డని దేవుడు తీసుకుంటాడా చెప్పండి? దేవుణ్ణి ఆరాధించే బిడ్డని మేము అక్కడ మొక్కుతామని దేవునికి చెప్పడానికి వెళ్ళిన బిడ్డని దేవుడు తీసుకుంటాడు? తీసుకోడు. అబ్రహాం ఇచ్చిన అద్భుతమైన స్టేట్మెంట్ అది. దేవునికి మొక్కడానికి వెళ్తా ఉన్నాం, ఆయన ఆరాధించడానికి వెళ్తా ఉన్నాం. అబ్రహాంకి పరీక్ష ఇది. కుమారుణ్ణి తీసుకొని కొత్త సమయంలో దేవుడు తీసుకోబోతున్నాడు అంటే కూడా అబ్రహాములో ఏమొచ్చింది తెలుసా? ఆరాధన వచ్చింది. ఆమేన్. అబ్రహాములో ఏమొచ్చింది చెప్పండి? చెరసాల సంఖ్యల్లో కాళ్ళకి బోండాలు తగిలిచ్చి చెరసాల సంఖ్యలు బిగించుకున్న పౌలు శీలలకు ఆరాధన వచ్చింది. యేసుని చూసినప్పుడు జ్ఞానులకి ఆరాధన వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆరాధించే మనసు జ్ఞానులు కలిగి ఉన్నారు. చదవండి మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనములో ఇంకొక చక్కటి గుణ లక్షణం వారిలో మనకు కనపడతాం. చదవండి. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనని పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలములను కానుకలుగా ఆయనకి సమర్పించిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జ్ఞానుల్లో ఏముంది తెలుసా? జ్ఞానుల లక్షణాలు మీకు చెప్తా ఉన్నాను. ఎంత కష్టమైన క్లిష్టమైన దేవుని చూడాలన్న తీర్మానం కలిగిన వాళ్ళు వీళ్ళు. నక్షత్రాన్ని ఆధారంగా చేసుకున్న వాళ్ళు వీరు. మూడవదిగా అత్యానంద భరితులుగా మారిన జ్ఞానులు వీళ్ళు. నాలుగవదిగా వీళ్ళు కనపడుతున్న 4వ లక్షణం ఏంటంటే దేవుని ఎదుట తగ్గించుకున్న వారు వీళ్ళు. 5వదిగా వీరు ఆరాధించే మనసు కలిగిన వారు. 6వదిగా వీరిలో ఏం కనపడుతుంది తెలుసా? ఆ కానుకలను సమర్పించారు. ఏం సమర్పించారు చెప్పండి? కానుకలు సమర్పించటం దేనికి సూచిస్తా ఉంది చెప్పండి? ఇప్పుడు కానుకలు తెచ్చుకున్నారు. ఏం తెచ్చుకున్నారు? బంగారము బోలమును. ఏం తెచ్చుకున్నారు చెప్పండి? సాంబ్రాణిని తెచ్చుకున్నాను. సాంబ్రాణి బంగారం బోలము కానుకలుగా సమర్పించారట. సమర్పించబడటం ఎప్పుడు దేన్ని సూచిస్తుంది అనంటే, దేవుని లేఖన భాగాల్లో సమర్పించటం, ఇవ్వటం అనేది దేన్ని సూచిస్తుంది అంటే ఘనపరిచే మనసుని సూచిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సామెతల గ్రంథం 3:9 మీరు చదవండి. సామెతల గ్రంథం. నీ రాబడి అంతటిలో నీ ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను ఏం చేయాలి చెప్పండి? ఘనపరచుము. ఇవ్వటం, సమర్పించటం, దశమ భాగాలు ఇవ్వటం, కానుకలు ఇవ్వటం, తీసుకొచ్చిన అర్పణలు ఇవ్వటం అనేది ఘనపరచటానికి సూచన. నా ప్రియబిడ్డలారా, దేవుణ్ణి ఘనపరుస్తున్న జ్ఞానులు వీళ్ళు. ఎవరిని ఘనపరుస్తున్న జ్ఞానులు చెప్పండి? దేవుని ఘనపరుస్తున్న జ్ఞానులు. ఘనపరుస్తా ఉన్నారు.
క్రిస్మస్ అంతటిలో ఘనపరిచే మనసే రావాలా. మరి అంట చదవండి లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనములు. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని ఏం చేయుచున్నది చెప్పండి. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనములో అప్పుడు మరియా చెబుతున్న మాట, నా ప్రాణం ప్రభువుని ఏం చేయుచున్నది, గణపరుస్తా అన్నది. గణపరిచే మనసు పొందుతున్నారు చూడండి. జ్ఞానుల్లో గణపరిచే మనసు. మరియా కూడా గణపరుస్తోంది. ఏమిచ్చింది మరియా? కన్యత్వమే ఇచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు గణపరుస్తోంది మరియా. ఈ క్రిస్మస్ కాలం అంతట్లో గణపరిచే మనసు మనకు వస్తోందా? ఎన్ని సనుగులో గునుగులు అసలు కదా. ప్రతి ఇంట్లో గునుగులే, ప్రతి ఇంట్లో సనుగులే. ఇంకెప్పుడు కొంటావయ్యా బట్టలు? గ్యాస్ అయిపోయింది, పిండి వంటలు లేవు, స్టార్ లేదు, ఏం లేదు. గణపరిచే మనసు లేదు ఈ రోజున. గునిగే మనసు, సనిగే మనసు ఈ రోజున. క్రిస్మస్ కాలం అంతట్లో ఇదే అయిపోతోంది. చాలా వరకు గణపరచలేకపోతా ఉన్నాం దేవుణ్ణి మనసారా, హృదయమారా. అవి లేవు, ఇవి లేవు, అవి కొనుక్కోలే, ఇవి కొనుక్కోలే అని ఎప్పుడు ఒక బాధ, వేదన, ఆ గునుగులు సనుగులే ఉంటున్నాయి తప్ప గణపరిచే మనసు మాత్రం రాలేకపోతాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని నన్ను గణపరిచే వారిని నేను ఏం చేస్తానన్నాడు దేవుడు చెప్పండి, గణపరుస్తాను. గణపరచాలా ఈ సమయంలో, దేవుణ్ణి గణపరచాలా. 69వ కీర్తన గ్రంథం 31వ వచనములో అంటాడు కదా, చదవండి. 69వ కీర్తన గ్రంథం 31 త్వరగా. 69:21 అనుకుంటా సిస్టర్. కీర్తనలతో 69:31 30. కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ని ఏం చేస్తాను చెప్పండి, గణపరుస్తాను. గణపరిచాడు దావీదు. ఎంతగా గణపడతాడు తెలుసా? బట్టలు ఊడిపోయినాయి సార్కి. దేవుని గణపరుస్తూనే ఉన్నాడు. ఎంత గణపరిచాడో. మీకాలు అన్నది, ఇంత దేవుణ్ణి గణపరుస్తున్న దావీదుని చూసి చీ అని అన్నది మీకాలు. ఏమన్నది చెప్పండి? చీ. దేవుని గణపరిచినాడు దావీదు. ఎంతగానో దేవుని గణపరిచినాడు. గణపరిస్తే ఆమెకి ఎట్లా అయిపోయింది తెలుసా? ఆమెకి అది ఎబ్బెట్టగా కనపడ్డది, అగౌరవంగా కనపడ్డది దేవుని గణపరుస్తా అంటే. అందుకని దేవుడు తనని గణపరిచే వారిని దేవుడు ముట్టుకుంటే అస్సలు ఒప్పుకోడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఎవరిని చూసి చీ అన్నదో ఆమె జీవితమే చీ అయిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమెను ఇంకొకటి తీసుకొని పోతాడు. ఇక మీకు బైబిల్ అంతా చెప్పలేండి. కానీ దావీదుని వదిలేసేసి ఇంకోటి దగ్గరికి పోతే ఆమెను తీసుకొని వస్తాడు దావీదు అని అలా చీని బ్రతకని మీకాల్ని. దావీదుని చూసి చీ అంటే ఆమె జీవితమే అఘోరవంగా దేవుడు మార్చినాడు. పరిశుద్ధ గ్రంథంలో చనిపోయేదాకా మీకాలు గర్భము తెరబడలేదని రాకేం రాయబడతాను. ఎలాంటి వాడు దావీదు? 145వ వచనం 1వ వచనములో కీర్తన 145వ అధ్యాయం 1వ వచనములు అంటాడు, రాజు అయిన నా దేవా నేను నిన్ను ఏం చేశాను చెప్పండి, గణపరుస్తాను. నీ పెదవులలోనైనా రావాల ఘనత. గణపరచండి పెదవుల ద్వారా, హృదయముల ద్వారా, మీ మనస్సుల ద్వారా, చేతులు పైకెత్తుట ద్వారా. ఈ క్రిస్మస్ మాసం అంతటిలో గణపరిచే మనస్సు మనం పొందుతుము గాక. గణపరిచే హృదయాలు రావాల, పెదవులు రావాల. మనకి దేవుడిచ్చిన రక్షణను బట్టి, ఆ సంతోషాన్ని బట్టి, ఆ సమాధానాన్ని బట్టి, ఆ వెలుగును బట్టి, ఆ సంతోషాన్ని బట్టి, ఆ రక్షణను బట్టి మనం ఆయనని గణపరచాలా. గణపరిచే జ్ఞానులు వీరు. ఏ జ్ఞానులు చెప్పండి? గణపరచ మనసు కలిగిన జ్ఞానులు. 7వ కారణం మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎలాంటి జ్ఞానులు వీళ్ళు? ఈ జ్ఞానుల్లో ఉన్న 7 ఆత్మీయ లక్షణాలు చూస్తూ ఉన్నాం. ఎంత క్లిష్టమైన దేవుణ్ణి చూడాలన్న ఏం కలిగిన వారు చెప్పండి? తీర్మానం, నిర్ణయం కలిగిన వాళ్ళు. రెండోదిగా నక్షత్రాన్ని ఆధారంగా చేసుకున్న వాళ్ళు వీళ్ళు. మూడోదిగా చెప్పండి, 3వ గుణ లక్షణం ఏంటి చెప్పండి? అత్యానంద భరితులైన జ్ఞానులు, సంతోషించిన జ్ఞానులు, దేవుని యందు సంతోషించిన జ్ఞానులు. 4వదిగా వీళ్ళు ఏం కనపడుతుందంటే సాగిలపడిన జ్ఞానులు, తగ్గింపు మనసు కలిగిన జ్ఞానులు, తగ్గింపు స్వభావం కలిగిన జ్ఞానులు. 5వదిగా వీళ్ళు ఏం కనపడుతుందంటే ఆరాధించే మనసు కలిగిన జ్ఞానులు వీళ్ళు. 5వదిగా ఆరాధించే మనసు కలిగిన జ్ఞానులు. 6వదిగా వీరిలో ఏం కనపడుతుందంటే ఘనపరిచే మనసు కలిగిన జ్ఞానులు. 7వదిగా ఎలాంటి జ్ఞానులు అంటే దేవుని చేత బోధింపబడిన జ్ఞానులు వీళ్ళు. ఏం చేయబడిన జ్ఞానులు చెప్పండి?
చెప్పండి, దేని చేత ఏం చేయబడిన జ్ఞానులు చెప్పండి? బోధింపబడ్డం. క్రిస్మస్ మాసం అంతటిలో ఈ 7 అనుభవాలు మనలోకి రావాలి. ఒక నిర్ణయం, దేవుడు జ్ఞానుల ద్వారా మనల్ని అడుగుతున్న ఒక తీర్మానం, దేవుని చూడాలని ఒక తీర్మానం, దేవుని కొరకు బ్రతకాలని ఒక తీర్మానం, ఒక నిర్ణయం నీలో రావాలా? ఏం ఆధారం చేసుకుంటావు దేవుణ్ణి ఈ నూతన సంవత్సరంలోకి? 2025 సంవత్సరంలో నీ ఆధారం ఏంటిది? దేన్ని చూసి నువ్వు నడిపించబడదాం అనుకుంటున్నావు? నూతన సంవత్సరంలో ఒక ఆధారం కొరకైన సవాలు. సంతోషించే మనసు కొరకు, ఆరాధించే మనసు కొరకు, తగ్గింపు కలిగిన జీవితం కొరకు దేవుడు మనల్ని అడుగుతున్నాడు. చివరిగా ఏమంటున్నాడంటే, దేవుని చేత బోధింపబడిన జ్ఞానులు. ఎవరి చేత బోధింపబడుతున్నారు చెప్పండి? దేవుని చేత. ఎంత చక్కగా వీళ్ళు దేవుని చేత వీరు బోధింపబడి వేరొక మార్గములో వారు వెళ్ళిరి అని రాయబడతాను. ఈ రోజున మనం ఎంత జ్ఞానం కలిగిన వారమైనా మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని నడిపింపు మనకున్నదా లేదా అనేది కావాలా. దేవుని చేత మనం బోధింపబడుతున్నామా లేదనేది కావాలా. అనునిత్యము మన జీవిత కాలం అంతట్లో ప్రతి నిర్ణయములో, మీ ప్రతి తీర్మానములో, మీరు చేసే ప్రతి కార్యములో మీరు దేవుని చేత మీరు బోధింపబడాలా. దేవుని చేత ఎక్కడైనా బోధింపబడకుండా మనం ఎక్కడ ఏదైనా చేసినామంటే గినక అది అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి? అట్టర్ ఫెయిల్యూర్. అంతే నేను చెప్తా ఉన్నా, అట్టర్ ఫెయిల్యూర్, భయంకరమైన విఫలత. దేవుని చేత ఏదైనా బోధింపబడు, దేవుని చేత ఏదైనా తెలియజేయబడి చెయ్యి, అది గొప్ప సఫలత ఇస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చేత బోధింపబడ్డ. చదవండి మత్తయి సువార్త 2:23 కూడా చదవండి త్వరగా. మత్తయి సువార్త 2:23. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి. యోసేపు కూడా ఎవరి చేత బోధింపబడుతున్నారు చెప్పండి? దేవుని చేత బోధింపబడతా ఉన్నారు. బోధింపబడుతున్నాము. అందుకని ఎందుకండి సందీప్ అన్నకి ఏం పని లేదనుకుంటా. ఈ సిద్ధపాటు సందేశాలు అవసరమా అన్న? ఎందుకన్నా ఈ సిద్ధపాటు సందేశాలు? ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వాక్యాన్ని తీసుకొని ఎందుకు చెప్పాలా, ఎందుకు చేయాలని అంటే, ఒక్క మాట ద్వారానే దేవుడు మీకు ఏదో ఒకటి బోధించాలని. ఆమేన్. దేవుని చేత ఏదైనా మీకు బోధింపబడాలి, ఒక ఉపదేశం మీకు రావాలని, దేవుని దగ్గర నుండి ఒక సందేశం మీకు రావాలని, దేవుని దగ్గర నుండి ఏదైనా ఒక ప్రత్యక్షత మీకు రావాలని ఈ 4 ఆదివారాలు నూతనమైన సందేశాలతో మీకు బోధింపబడతా ఉన్నది. బోధింపబడాలా. దేవుని చేత ఏం చేయబడ్డారు చెప్పండి? వాళ్ళు బోధింపబడాల. పరిశుద్ధ గ్రంథంలో అలా దేవుని చేత బోధింపబడ్డ వాళ్ళు ఉన్నారు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనంలో చూడండి, కొర్నేలి అని ఒక వ్యక్తి కనబడతాడు. ఆ కొర్నేలి ఎంతో భయభక్తులు కలిగిన వాడు, ఇంటి వారందరి ఎడల ప్రార్థన పరుడు, ఇంటి వారందరితో భయభక్తులు కలిగిన వాడు, ధర్మకార్యాలు చేసిన వాడు. ఆ కొర్నేలితో దేవుని చెప్తున్న మాట ఏంటి చదవండి. పరిశుద్ధాత్మ దూత వలన ఏం చేయబడ్డాడు చెప్పండి? బోధింపబడ్డాడు. బోధింపబడుతున్నామా ఈ సమయంలో? ఈ క్రిస్మస్ మాసంలో దేవుడు ఎక్కడైనా నీకు కొంచెమైనా బోధించిండా? ఎక్కడైనా కొంచెమైనా దేవుడినితో మాట్లాడిండా? దేవుడు మాట్లాడటానికి అవకాశం ఇచ్చావా నీవు? దేవుడు బోధిస్తుంటే వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు క్రిస్మస్ మాసం అంతట్లో ఎక్కడైనా నువ్వు పొందుకోగలిగిన వాని దేవుడు అడుగుతున్నాడు. దేవుని చేత బోధింపబడాలా. యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనం చదవండి, త్వరగా చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప, దేవుని యొద్ద నుండి వచ్చిన వారు తప్ప ఎవడును తండ్రిని చూచి ఉండలేదు. మరి ఎవరును తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. ఈయననే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు. జీవాహారము నేనే, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో 45వ వచనములో మీరు చదివితే, వారందరూ దేవుని చేత బోధింపబడుదురని ప్రవక్తన లేఖనములో రాయబడి ఉన్నది గనక. యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనములో వారందరూ దేవుని చేత ఏం చేయబడతారు చెప్పండి? బోధింపబడతారు. ఈ క్రిస్మస్ మాసములో ఒక్కటండి, నువ్వు దేవుని చేత ఏదో ఒకటైనా బోధింపబడాలా. దేవునికి స్తోత్రం. దేవుని పడట్లేదని అంటే నువ్వు దేవుని చేత ఈ క్రిస్మస్ మాసం అంతట్లో ఎక్కడ కూడా దేవుని దగ్గర నుండి ఒక సందేశమో ఒక ప్రత్యక్షతనో ఏది నీకు కలగలేదని అంటే
ఈ క్రిస్మస్ మాసం అంతటిలో చాలా ఈ పండుగ దేవుని చేత ఏం చేయబడ్డారు చెప్పండి? బోధింపబడ్డారు. బోధింపబడి వారు వేరొక మార్గం గుండా వారు వెళ్ళిపోయారు. దేవుని చేత బోధింపబడుతున్నామా? మన జీవితాల్లో ఉన్న ప్రతి నిర్ణయం, ప్రతి సలహా, ప్రతి పని కొరకు, ప్రతి కార్యం కొరకు, ప్రతి విషయం కొరకు, నీ ప్రతి నిర్ణయం కొరకు నీవేం చేయబడాలా చెప్పండి? దేవుని చేత ఏం చేయబడాలి చెప్పండి? బోధింపబడాలా. క్రిస్మస్ మాసంలో దేవుడు అలా మనకు బోధిస్తాడు. అందుకనే కదా ఇన్ని సెమీ క్రిస్మస్లు పెట్టేది. ఎందుకు పెడతా ఉన్నాం చెప్పండి? ప్రతిరోజు వేల కొలది, వందల కొలది సెమీ క్రిస్మస్ ఆరాధనలు ఎందుకు చేస్తా ఉన్నాం? పండుగ ఆరాధన ఆల్రెడీ ఉంది కదండి. 20వ తారీఖున ఆల్రెడీ పండుగ క్రిస్మస్ ఆరాధన ఉంది కదా. అయినా కానీ క్రిస్మస్ ఆరాధన ఉన్నా కానీ మళ్ళెందుకు చేస్తా ఉన్నాం సెమీ క్రిస్మస్ ఆరాధనలు అంటే? దేవుని చేత ఒక్కరైనా ఏం చేయబడాలి చెప్పండి? బోధింపబడాలి. ఒక్కరైనా దేవుని బోధ వైపు రావాలా. ఒక్కరైనా దేవుని సందేశం వైపుగా వారి జీవితాలు రావాలా. వారి బ్రతుకులు మారాలా, వారి జీవితాలు మారాలా, మారు మనసు పొందాల, పాపాలను విడిచిపెట్టాలా, రోగ రక్షకునిగా యేసుని అంగీకరించాలని దేవుని చేత ఏం చేయబడుతున్నాం చెప్పండి? మాసం అంతా బోధిస్తూనే ఉన్నాం. దేవుని చేత బోధింపబడగలిగిన అనుభవంలో దేవుడు మనల్ని నడిపించును గాక. తూర్పు దేశపు జ్ఞానుల్లో ఉన్న 7 విశిష్టమైన ఆత్మీయ లక్షణాలను, దైవ లక్షణాలని మనము కూడా కలిగి ఉందుదుము గాక. దయచేసి మోకరిద్దాం, ప్రార్థనలోకి నడిపింపబడదాం. మోకరిద్దాం. మహోన్నతుడా, మహాగణుడా,